ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈ సమ్మర్లో ఎక్కువగా దొరికే మామిడికాయలతో సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర అనేది ఇలా ప్రిపేర్ చేసేయండి. పుల్ల పుల్లగా కారం కారంగా భలే టేస్ట్ ఉంటుంది. ఎవరైనా సరే 10 నిమిషాల్లో ఈ రామంగం పులిహోర అనేది కలిపేయచ్చు. ఇప్పుడు ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడైన తర్వాత అల్లం చిన్న ముక్క తీసుకొని దంచి పక్కన పెట్టుకోండి. పోపు దినుసులు వచ్చి ఒక 4 టీ స్పూన్లు, పల్లీలు వచ్చి ఒక 4 టీ స్పూన్లు, కట్ చేసుకున్న ఎండుమిర్చిని కూడా ఈ ఆయిల్లో వేసేసి దోరగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4 వేసుకొని వీటిని కూడా కొంచెం వేయించుకున్న తర్వాత కరివేపాకు వచ్చేసి ఒక 2 రెమ్మల వరకు వేసుకొని కరివేపాకులను చుట్టుపక్కల ఆగిపోయి ఇలా ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా పొడి పొడిలాడుతూ వండుకున్న రైస్ పైన వేసేసి పసుపు కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత తురుముకున్న మామిడికాయ తురుమును కూడా యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ వచ్చి ఒక టీ స్పూన్ వేసుకొని గరిటె పెట్టి బాగా కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత చేతితో బాగా మిక్స్ చేసేసారంటే పులుపు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసి ఇచ్చేసారంటే మ్యాంగో పులిహోర అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి.